గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన అతిథులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నాగసహర్ష్. నేను 5వ తరగతి గ్లాడియోలస్లో చదువుతున్నాను. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. మన భారతదేశ ప్రజలందరికీ ఇది చాలా ముఖ్యమైన మరియు గర్వించదగ్గ రోజు. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. అప్పుడు ఆ రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి రాజ్యాంగాన్ని తయారు చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగాన్ని హిందీ, ఇంగ్లీష్ భాషలలో రూపొందించారు. జనవరి 26న 1950 సంతకాలు చేసి ఖరారు చేశారు. అలా తయారైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే 1950 జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలుగా ప్రజలందరూ జాతీయ పతాకాన్ని ఎగిరేసి సంబరాలు జరుపుకుంటారు. మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మనం రాజ్యాంగం వల్లనే ఇంత స్వేచ్ఛగా మరియు ఎన్నో హక్కులు లభించాయి. మనం ఇంత స్వేచ్ఛగా బతకడానికి, స్వాతంత్రంగా జీవించడానికి ముఖ్య కారణం సైనికులు మరియు స్వాతంత్ర పోరాట వీరులు. కావున మనం ఇంతటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మరియు ఎన్నో హక్కులు కల్పించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరినీ